అయితే చెప్పి అది భరిస్తే దీంట్లోకి ఎందుకు వచ్చాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? దీంట్లో ఆరోగ్యం ప్లస్ ఆదాయం రెండు ఉంటాయి. ఈ రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద బయట దీంట్లో ఉన్నాయా? ఏ జాబులైనా బిజినెస్లు అయినా దీంట్లో అయినా రెండు ఒకే ప్లాట్ఫామ్ మీద. మన దాంట్లో మెడికల్ మా దాంట్లో మీ దాంట్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు సేల్ కోసం టార్గెట్ల కోసం ఎన్నానికి వానానికి తిరుగుతావు, ఉండలేవు, రెస్ట్ తీసుకొని చేసే వాళ్ళకి మెడిసిన్ వాళ్ళకి నేను అంటాను. ఓకేనా? కానీ దీంట్లో ఇప్పుడు ఆదాయం కూడా మనం సరిపడినంత లేదు, అడ్జస్ట్ అయ్యి ఉంటాం. ఓకేనా? ఒకవేళ ఆదాయం చాలేదు, ఏదైనా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఏదైనా పార్ట్ టైం 6 గంటల నుంచి 9 దాకా 10 దాకా చేసాం అనుకో, అప్పుడు ఆరోగ్యం ఉండదు. అవునా కదా? అది మనం సరే ఆరోగ్యం బాగుంటే చాలనుకుంటే ఆదాయం ఉండదు. కానీ దీంట్లో రెండు ఉంటాయి. ఆరోగ్యం ద్వారా ఆదాయం వస్తుంది. ఎలా అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఒక 34 సంవత్సరాలకి బ్యాక్ వెళ్తే మన అమ్మ వాళ్ళ టైంలో, ఓకేనా, ఇప్పుడున్న జబ్బులు అంతకుముందు ఉన్నాయా? లేవు. అవేమిటి అంటే తక్కువ కదా, అసలు ఉండేవి కాదు, ఆడ రేర్గా ఉండే. అవేమిటి అంటే గ్యాస్ట్రిక్, ఓకేనా, బీపీ, డయాబెటిక్, ఓకేనా, పీసీఓడి, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఒక 34 సంవత్సరాల కిందట ఎక్కడో వినేవాళ్ళం. ఓకేనా? కానీ 30 సంవత్సరాలు తిరిగేలోపు ఇప్పుడు ప్రతి ఇంటికి వచ్చి ఎందువల్ల ఏదో నేను టీచర్ లాగా మీ స్టూడెంట్ లాగా ఫ్రెండ్లీగా మనం డిస్కస్ చేస్తున్నా. ఓకేనా? క్వశ్చన్స్ వేస్తే ఏంది మా అన్నయ్య కదా దానికోసం. ఓకేనా? ఒక ఫ్రెండ్లీగా ఒక 34 సంవత్సరాల కింద లేవు చిన్నప్పుడు, కానీ 30 సంవత్సరాలు తిరిగేలోపు ప్రతి ఇంటికి వచ్చింది. ప్రతి ఇంట్లో బీపీ ఉంది, షుగర్ ఉంది, డేట్ ప్రాబ్లమ్స్ ఉంది. అసలు ఇవన్నీ లేకపోయినా మినిమం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా ఉంది. ఎందువల్ల? మన ఫుడ్ కల్చర్. ఫుడ్ వెరీ గుడ్, స్పీడ్గా ఉన్నారు. ఆ ఫుడ్ కూడా, ఫుడ్ అంటే ఏంటి? బయట వాడే సాల్ట్స్ కానీ ఆయిల్ కానీ. ఓకే, ఆయిల్ ఇవన్నీ ఐడియా ఉంది, కానీ తెలిసి కూడా మనం తప్పిదాలు చేస్తున్నాం. ఎలా అయిందనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇంట్లో ఏ ఆయిల్ వాడుతున్నారు భయ్యా? రైస్ బ్రాండ్ ఆయిల్. ఓకే ఓకే, ఫ్రీడమ్ వాడదా? ఓకే, యాక్చువల్ గ్రౌండ్ నెట్ అనుకున్నాను నెక్స్ట్. ఓకే ఓకే, అవన్నిటికంటే ఫ్రీడమ్, గ్రౌండ్ నెట్, రుచి గోల్డ్. ఓకేనా? రుచి గోల్డ్. ఇంక ఈ మధ్య నీలాంటి వాళ్ళు ఒకరిద్దరు కొద్దిగా రైస్ బ్రాండ్ కూడా అలవాటు అయ్యారు. ఓకేనా? 2 అంట్లకి విమ్ము లేదా ఎక్స్. ఓకేనా? పేస్ట్ భయ్యా, క్లోజప్, కోల్గేట్, డాబర్. ఓకేనా? 4 బట్టలకి రిన్. ఓకేనా? తలకి ప్యారాచ్. ఓకేనా? లైజాల్. ఓకేనా? నువ్వు ఏ ఇంటికైనా వెళ్ళి చూడు, ఇవే ఉంటాయి. బెడ్రూమ్ కా నుంచి బాత్రూమ్ దాకా ఆడ చూసినా కూడా ఇవే ఉంటాయి. ఏ ఇంటికైనా వెళ్ళి. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ ఏమో ఏ ఇంటికైనా ఫ్రీడమ్ లేదా గ్రౌండ్ లేదా రుచి లేదా రైస్ బ్రాన్, ఇమ్ లేదా ఎక్సో ఇలా, కానీ ప్రతి ఇంట్లో జబ్బులు ఉన్నాయి. అంటే దాని అర్థం, ఇప్పుడు నేనున్నాను భయ్యా, నా ఇంటి వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా జబ్బు వచ్చింది అనుకో, నేనేదో తప్పుగా వాడుతున్నట్టు, తప్పు ఇది తింటున్నట్టు. కానీ ప్రతి ఇంట్లో జబ్బు ఉందంటే చెప్పేది ఏముంది, ఇవన్నీ కల్తీ అనే కదా. అవునా కదా? ఆ కల్తీ ఏంటి అనేది నీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఆయిల్ అన్నింటిలో ఫస్ట్ మన దాకా ఫ్రీడమ్ ఆయిల్ మంచిది అంటారు. డాక్టర్లు కూడా ఫ్రీడమ్ ఆయిల్ అవడం, ఎందుకంటే 0 కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఇవన్నీ. ఓకేనా? ఇది అయ్యదే తీసుకుంటే చీప్, ఇంకా నీకు ఎంత తేడా ఉన్నా నీకు అర్థమవుతుంది. ఫ్రీడమ్ ఆయిల్ కేజీ ఎంత ఉంది బట్టి? సన్ఫ్లవర్ 120, 115 నుంచి 120. ఓకేనా? 120 ఉంది, 115 నుంచి 127 ఉంది కదా.
ఇది చిల్లర కొట్లో 110 నుంచి 120 ఉంది భయ్య. ఇక్కడ తయారు చేయాలి. వీళ్ళు హోల్సేలర్ దగ్గర తెచ్చుకుంటారు. అక్కడ 100 నుంచి 115 ఉంటుంది, 95 నుంచి 115. ఓకేనా. ఎక్కడ తయారు చేయాలి. వీళ్ళు C&Fలో తెచ్చుకుంటారు. ఓకేనా. ఎక్కడ తయారు చేయాలి. అక్కడ 80 నుంచి 95 పడి ఎక్కడ తయారు చేయాలి. వీడు కంపెనీలో తెచ్చుకుంటారు. వీడి దగ్గర 60 నుంచి 80 మధ్యలో ఉంటుంది. ఓకేనా. కానీ మనకి ఎందుకు వస్తుంది, 150 వస్తుంది. ఓకే, ఇంతవరకు క్లారిటీగా. కానీ ఈ ఆయిల్ దేంతో తీస్తారు కదా, ఫ్రీడమ్ ఆయిల్ సన్ఫ్లవర్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ ఎంత ఉందా, రేట్ ఉందా? ఓకే, అది మీడియం క్వాలిటీ 140 నుంచి 150 ఉంది. హెవీ క్వాలిటీ అయితే 200 ఉంది. ఓకేనా. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏ ఆయిల్ అయినా ఫ్రీడమ్ కానీ మీకు నెక్స్ట్ గ్రౌండ్ నెట్ అంటారు కదా, గ్రౌండ్ నెట్ కానీ రుచి అయినా ఏదైనా 3 కేజీలు పప్పు వేస్తే కానీ కేజీ నూనె వస్తుంది. ఏదైనా తర్వాత మీరు గ్రౌండ్ నెట్ అంటున్నారు కదా, రేపు వేరుశనగ పప్పు తీసుకెళ్ళి ఒక 10 కేజీలు తీసుకెళ్ళి పట్టి నీకు ఎంత ఆయిల్ వస్తుందో నీకు అర్థమైంది. సరే, గ్రౌండ్ నెట్ కూడా ఒకసారి వేద్దాం. విజయవాడది టాప్ బ్రాండ్ అంటారు వేరుశనగ నూనె. ఎంత ఉంది అది? 150 నుంచి 160 ఉంది. పల్లీలు ఎంత ఉంది కేజీ? 130, 120 వేసుకో, 130. అప్పుడు 3 కేజీలు ఇంటూ 390. మనం గానుక దగ్గరికి వెళ్ళి పెట్టిస్తే సన్ఫ్లవర్ ఏమో 150 కదా, 450 అవుతుంది. వేరుశనగ నూనె 390 అవుతుంది. కానీ విజయవాడ ఏమో నీకు 150కి ఇస్తున్నట్టు, ఫ్రీడమ్ ఏమో 110. వీటికి కూడా కంపెనీలో 70 నుంచి 80 పడింది. ఓకేనా. నా క్వశ్చన్ ఏంటంటే, కేజీ పప్పు 70కి రావట్లా, కానీ కేజీ నూనె ఇస్తున్నాం. ఇలా పప్పుని డైరెక్ట్గా వాళ్ళు నాకు ఈ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, బల్క్గా తీసుకోవచ్చు కదా భయ్యా అనవచ్చు. కంపెనీ వాళ్ళే వేస్తారంటే ఇప్పుడు పొద్దుతిరుగుడు అసలు మన 2 రాష్ట్రాల్లోనే లేదు. 2 రాష్ట్రాలు కానీ మిగతా రాష్ట్రాలు కూడా లేదు. అసలు ఎక్కువ పొద్దుతిరుగుడు పంట ఎక్కడ ఉంటుందంటే రష్యా, ఉక్రెయిన్లో ఎక్కువ. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే కాస్ట్ పెరిగిద్దా తగ్గిద్దా? పెరిగిద్ది. ఓకేనా. అది ఒకవేళ కంపెనీ ఒకటి తయారు చేయాలంటే 1000 ఎకరాలు కావాలి. 1000 ఎకరాలు ఏడ పని చేస్తున్నట్టు మనం ఎంతవరకు చూడాలి టీవీలో కానీ ఎక్కడ. నిజంగా ఫ్రీడమ్ ఆయిల్ వాడు సొంత తోటలో 1,00,000 ఎకరాలు వేసి పొద్దుతిరుగుడు విత్తనాలు పంట పండించి ఆయిల్ తీసే పని ఇంకా ఫేమస్ అయ్యింది. ఎప్పుడైనా చూసాం మనం? లేదు. అది మన ఊహ. కాకపోతే నువ్వు ఇంకొద్దిగా ఈ క్వశ్చన్ నాకు కొత్తగా వచ్చింది. మనం వేరే వాళ్ళు ఒకటి అడిగారు, బల్క్గా తెచ్చుకోవచ్చేమో సార్ అని. బల్క్గా ఎంత బల్క్ అయినా 150, 80 వస్తుందేమో. అట్లా వేసుకున్నా 240 అవుతుంది. మీ క్వశ్చన్కి ఏమో 1,00,000, 2 లక్షల ఎకరాలు కావాలి. ఎందుకంటే ట్యాంకుల నూనె అవసరం అవుతుంది. ఒక్కొక్క కూరలు నూనె 4-5 గంటలు పోస్తున్నారు. పంట లేదు కదా. అది కాక ఆ పంట అన్ని చోట్ల బండేది కూడా కాదు. 1,00,000 ఎకరాలు బండి లేదు. ఓకేనా. ఏ కంపెనీ కూడా పంట వేసి వాడు ఇది చేయలేడు ఎప్పుడు కూడా. ఓకేనా. ఇంతవరకు క్లారిటీనా? ఇప్పుడు ఎప్పుడైతే భయ్యా ఈ ఆయిల్ మన ఇంట్లోకి ప్యాకెట్ నూనె ఇంట్లోకి ఎంటర్ అయినాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. ఎందుకు స్టార్ట్ అయినాయంటే, మన బాడీలో ఏ జబ్బు వచ్చినా కూడా 40 నుంచి 50% ఆయిలే కారణం. ఎందుకంటే 3 పుట్ల ఆయిలే పోయేది లోపల కూర రూపంలో. ఏదైనా పిండి వంటలు చేసుకున్న దోశ అని ఏదైనా. అవునా కదా. ఇప్పుడు మనం చిన్నప్పుడు కొంచెం ఐడియా ఉంటుంది మీకు. అమ్మ వాళ్ళు ఆమదో లేదా నెయ్యితో కూరలు ఉండేవాళ్ళు. లేదంటే ఇంటికి వెళ్ళాకని ఒకసారి కనుక్కో మన అమ్మ ఆమదం లేదా నెయ్యి వాడేవాళ్ళు. అప్పుడు ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే ఈ ప్యాకెట్ మన ఇంట్లోకి ఎంటర్ అయిందో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ జబ్బులన్నిటిలో పెద్దది ఏదైనా హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లం ఏ వయసు వాళ్ళకి రావాలి? 50 నుంచి 70. ఓకేనా. లేదా హెవీ డ్రింకర్, స్మోక్ చేసే వాళ్ళకి రావాలి. కానీ వీళ్ళకే వస్తుందా? ఒక 5 సంవత్సరాల నుంచి గమనించి ఇంకా
10 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళ లోపలికే వస్తుంది. మన ఎవరు తెలంగాణలో 15 ఏళ్ళ అమ్మాయి ఎగ్జామ్ వస్తే ఆర్ట్స్తో చనిపోయింది. మళ్ళీ నన్ను ఎవరు మర్చిపోయా, నిన్న కిమ్స్ హాస్పిటల్లో పెట్టిన హోమ్ మీటింగ్కి వెళ్తే హాస్పిటల్ థియేటర్లో చేస్తానంట. ఒక అమ్మాయి హార్ట్ ప్రాబ్లం వచ్చి 10 సంవత్సరాల పాప చనిపోయిందంట. నేను 15 సంవత్సరాల పాప తెలంగాణలో వచ్చిందంటే తెలంగాణలో కాదు భయ్యా, మన కిమ్స్లోనే 5 డేస్ బ్యాక్ 10 సంవత్సరాల పాప చనిపోయింది. ఇంక వయసు నేను రావాలి ఎలాంటి చెడు అలవాట్లు, మరి దేని వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ మన అమ్మ వాళ్ళ టైంలో లేవు. ఇంకా మీరు గమనిస్తే ఎట్లా మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి 100లో 60 మందికి డేట్లు సరిగ్గా రావట్లా. గర్భాశయంలో నీటి బుడగలు అంటున్నారు. 3 నెలలకు ఒకసారి వస్తుంది, వస్తే 10 నుంచి 15 రోజులు హెవీ బ్లీడింగ్, మళ్ళీ క్లెనాక్సిమిక్, దానికి కూడా కంట్రోల్ అవ్వకపోతే రిజిస్ట్రోన్ వాడుతున్నారు. మా హాస్పిటల్ ఓపి 40 నుంచి 50 వస్తే 20 నుంచి 30 ఓపీలు డేట్ ప్రాబ్లమ్స్ వల్లే వస్తున్నారు. నేను ఏ హాస్పిటల్కి చెక్ చేస్తున్నాను, పెళ్ళి కానోళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు కూడా. మనం ఎప్పుడు ఈ డిస్కషన్ జరగదు. ఇప్పుడు ఈ 2-3 నెలలు కూర్చున్నామంటే, నలుగురు మనలాంటి వాళ్ళు కూర్చుంటే జగన్ గెలుస్తాడా, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు నా గ్యాస్ట్రిక్ వచ్చింది, అరే మా తల్లిదండ్రులు, మా నాన్నకి లేదు, మా తాతకి లేదు, 30 సంవత్సరాలు తిరిగేలోపు నాకు షుగర్ వచ్చింది, జుట్టు ఏమో ఎడదాగపోయింది, ఎందువల్ల అని ఎప్పుడు డిస్కషన్ జరగదు. అవునా కదా? లేదు ఇంకొక అడుగు ముందుకేస్తే డీజే టిల్లు సినిమా గురించి వస్తుంది, ఇది రాదు. అవునా కదా? అది ఇంకా నువ్వు గమనిస్తే మెచ్యూరిటీ లెవెల్ కూడా పోయా 14 నుంచి 15కి ఉండేది అంతకుముందు, ఇప్పుడు 9 నుంచి 10కి పడిపోయింది. మెయిన్ ఈ ఆయిలే కారణం, మనకి ఏది వచ్చినా కూడా. అది ఓకేనా? ఇంతవరకు క్లారిటీయా? అది ఇంకోటి ప్లస్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ప్లస్ క్యాన్సర్ కూడా ఈ ఆయిల్ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆయిల్ కల్తీ అని నీకు అర్థమైంది. ఆ కల్తీ ఏంటిదని ఏమన్నా ఐడియా ఉందా మీకు? దానికి నిల్వ ఉండడానికి ఒక కెమికల్ నిల్వ ఉండడానికి కెమికల్ అంతవరకు అయితే సరే, ఓకే, కొంతకన్నా సేఫ్ అవుతాం. కానీ అసలు ఆయిలే లేకుండా ఆయిల్ సృష్టిస్తున్నారు. ఎలా అంటే క్రూడ్ ఆయిల్, మడ్ ఆయిల్ ప్లస్ చనిపోయిన జంతువులు ఫ్యాట్, బోన్స్ కరిగించి ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించి ఫ్లేవరింగ్ ఏజెంట్, టేస్టింగ్ ఏజెంట్, నిల్వ ఉండటానికి ఇంకా డేంజర్ కెమికల్. ఇప్పుడున్న పంట పెరుగుదలకి మనం మందులు వాడితే కల్తీయా కొంచెం నయం, అసలు పంట లేకుండా పంటను సృష్టిస్తే. ఇప్పుడు బియ్యం ఉంది, ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం వస్తుంది. సరే పురుగు మందులు వేయవుతాడు, పంట మాలు ఆ బియ్యం తింటే కొంచెం బెటరు, కానీ అసలు ప్లాస్టిక్ బియ్యం తింటే పరిస్థితి ఏంది? ఓకేనా? అదనమాట ఈ ఫ్యాట్, బోన్స్ ఈ డేంజర్ కెమికల్ వాడి మనకు ఆయిల్ రూపంలో ఇస్తున్నారు. ఈ ఆయిల్ కెమికల్ వాడటం వల్ల ఈ క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇంతవరకు క్లియర్? ఆయిల్ వరకు 2 ఎగ్స్ ఇదేమి పోయి మళ్ళీ. ఓకేనా? ఈ సోప్ 5 రూపాయలకు వస్తుంది. 5 రూపాయలకి ఏడు వస్తుందండి, కంపెనీలు ఎంత పడిద్ది? అర్ధ రూపాయకి, లేదా సరే 2 రూపాయలు వేసుకో. ఓకేనా? 2 రూపాయలకి సోప్ ఇస్తున్నాడంటే భయ్ అంత డేంజర్ కెమికల్ కలిపితే. నీకు మటన్, చికెన్ బాగా ఉన్నప్పుడు అడుగంటి పోయింది కూడా క్లియర్ అవుతుందంటే వాడు ఎంత డేంజర్ కెమికల్ ఇస్తే. ఎప్పుడు ఆలోచించమని. అంతకుముందు మనం చిన్నప్పుడు ఈ సోపులు ఉండేవి కాదు, బూడిద, చార్కోల్ పౌడర్ వాడేవాళ్ళు. ఐడియా ఉందా? చిన్నప్పుడు బూడిద పొయ్యిలో పోయి కట్టెలు పోయి కదా వాడేవాళ్ళు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఎప్పుడైతే 5 రూపాయలకి 10 రూపాయలకి సోపులు వచ్చిందో ఇవన్నీ మనం అంట్లు కడిగిన తర్వాత తినే ముందు ప్లేట్లు చూస్తే ప్లేట్ల మీద కానీ గిన్నెల మీద కానీ వైట్గా పౌడర్ లాగా ఉంటుంది. కడిగిన తర్వాత ఎప్పుడైనా గమనించారా? వైట్గా పౌడర్ లాగా ఉంటుంది. ఇంటికి వెళ్ళైనా ఎప్పుడైనా గమనిండి. అంట్లు కడిగి వాళ్ళు గిన్నెలో పెడతారు కదా, తర్వాత చూస్తే ఆ గిన్నెల మీద తెల్లగా పౌడర్ లాగా ఉంటుంది. మనం తినే ముందు మళ్ళీ ఒకసారి ఒట్టి నీళ్ళతో కడుక్కొని మళ్ళీ తింటూ ఉంటాం. అది డేంజర్ కెమికల్, స్లో పాయిజన్ లాగా కడుపులోకి పోవటం, గ్యాస్ట్రిక్ అల్సర్ త్రూ క్యాన్సర్. ఒక్కొక్క బాడీ తీరుని బట్టి, వాళ్ళ రెసిస్టెన్స్ని బట్టి ఏదో ఒక జబ్బు రూపంలో ఏదో ఒక టైంలో బయటేస్తుంది.
ఓకేనా. ఒకటి 30 సంవత్సరాలకి వస్తుంది, ఒకటికి 20 సంవత్సరాలకు, ఒకటి 40 సంవత్సరాలు. ఏదో రూపం అయితే జబ్బు అయితే వస్తుంది. క్యాన్సర్ అని ఎందుకు అంటున్నానంటే నేను చెప్తాను. నెక్స్ట్ ఇంతవరకు క్లియరా. నెక్స్ట్ క్లోజప్ కోల్గేట్ పేస్ట్లు. ఇది కూడా 10 రూపాయలకి 20 రూపాయల పేస్ట్లు వస్తాయి. ఎప్పుడైతే వచ్చినాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నిజంగా సమంత చెప్పినట్టు కోల్గేట్లో ఉప్పు ఉంటే డెంటల్ సమస్యలు తరగాల తగ్గాలి. ఫస్ట్ నుంచి నెల్లూరు ఇది పక్కన. నెల్లూరులో ఒక 10 సంవత్సరాల కింద డెంటల్ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక 20 సంవత్సరాల కింద 1 లేదా 2 ఉండేవారు. ఇప్పుడు ఒక ఒంగోలులోనే 40 నుంచి 50 మంది ఉన్నారు. నిజంగా ఈ పేస్ట్లు మంచి అయితే ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ రావు కదా. అవునా కదా. మనం చిన్నప్పుడు పుల్ల, గాను పుల్ల, మసిగబ్బు నవ్వులు ఇంకా ముసలోళ్ళు అయితే ఇప్పుడు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఓకేనా. ఎప్పుడైతే పేస్ట్లు మన ఇళ్ళల్లోకి వచ్చినాయో ఇవన్నీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఇంకోటి క్లియరా. మళ్ళీ దీంట్లో కూడా ఈ కెమికల్ రోజు మనం బ్రష్ చేస్తాం కదా, స్లో పాయిజన్ కెమికల్ వెళ్ళటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. మళ్ళీ క్యాన్సర్ అని ఎందుకు వాడుతున్నానంటే ఇది నేను బిజినెస్ కోసం కొట్టలేదు భయ్యా. ఆల్రెడీ మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక నెల్లూరులో కూడా గమనించండి, 5 నుంచి 6 సంవత్సరాల ప్రతి ఇంటికి క్యాన్సర్ రాబోతుంది. నువ్వు ఎట్లా చెప్తావు భయ్యా, అంత పెద్ద పదం వాడుతున్నావు అనొచ్చు. ఎలా అంటే ఒంగోలులో నేను ఒక 7-8 సంవత్సరాల కిందట ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటే ఉండేది ఆ బైపాస్. కానీ 7-8 సంవత్సరాలు తిరిగేలోపు కిమ్స్ కూడా ఒకటి కడుతున్నాడు క్యాన్సర్ హాస్పిటల్, ఓన్లీ క్యాన్సర్ కేర్. ప్లస్ సంగమిత్ర ఎదురు ఒకటి సిటిజన్ క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు. ప్లస్ కొండ మీద ఒకటి ఉంది జయరామ్ థియేటర్ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్. 7-8 సంవత్సరాలు తిరిగేలోపు 4 క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది. ఒక చిన్న ఒంగోలులో, నెల్లూరులో కూడా వచ్చి ఉంటాయి ఆల్రెడీ. మెడికవర్ 7-8 హాస్పిటల్ అయినా వచ్చి ఉంటాయి. రెడ్ క్రాస్, మెడికవర్, మరి ఉన్నాయి అలా ఉంది 4-5. తర్వాత ఎంక్వైరీ చేసుకో. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఈజీ భయ్యా, 15 నుంచి 20 కోట్లు అవ్వచ్చు హాస్పిటల్. కానీ ఎక్విప్మెంట్ ఎంత కాస్ట్ ఉంటుంది, కోట్లలో ఉంటుంది. ఇంకా క్యాన్సర్ ఎక్విప్మెంట్లు అంటే ఇంకా కోట్లు, ఎందుకంటే రేడియాల్స్, వీటన్నిటి. ఇప్పుడు హాస్పిటల్ బిజినెస్ అయిందా లేదా? మరి వాడు ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే పిచ్చోడే చేస్తున్నట్ట. వాళ్ళ ఐడియా, అవగాహన. ఈరోజు నిన్న ఈనాడు పేపర్ ఉదయం అనుకుంటా సాయం కటింగ్ చేసుకుంటే ఈనాడు పేపర్ కటింగ్ షాప్ దగ్గర చూసా. క్యాన్సర్ ఏటా దేశంలో 9 నుంచి 10 లక్షలు చనిపోతున్నారండి క్యాన్సర్ బారిన పడి. కంపెనీలు ఇప్పుడు ట్యాబ్లెట్లు తయారు చేయడానికి పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఇంటికి రాబోతుంది ఇప్పుడు గ్యాస్ట్రిక్, బీపీ, అలా ఇవి కూడా డేంజర్ జబ్బులే. కాకపోతే ఏంటంటే పక్కింటి వాడికి ఉంది, నాకు ఉంది, కామన్ అయిపోయింది. గ్యాస్ట్రిక్ హెవీగా వస్తే చనిపోతారా లేదా, గుండె పట్టుకుని. ఈ షుగర్ కూడా ఎక్కువ అయితే కాలు చేతులు తీసేసి అలా చనిపోతారా లేదా, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతారా. ఈ పీసీఓడి వల్ల కూడా హెవీ బ్లీడింగ్ అయ్యి అలా ఈ క్యాన్సర్ కూడా కారణం అవుతుందా లేదా. కానీ అందరికి ఉండేలోపు మనం చిన్న జబ్బులాగా ఇది అవుతాం, కానీ క్యాన్సర్ కూడా అవుతుంది. ఓకేనా. ఇది ఇంతవరకు క్లియరా. అది ఏదైతే మనం ఈ మంచి అని తెచ్చుకుంటున్నామో ఇవన్నీ ట్రెడిషనల్ మార్కెట్, ఇవన్నీ కల్తీ. అంటే వాళ్ళు చూపించే అసలు ఇవన్నీ మనకి ఇంట్లో ఎలా వచ్చినాయి భయ్య, ఏమన్నా మన అమ్మ వాళ్ళు చెప్పారా, మన తాత వాళ్ళు చెప్పారా, మనం చదువుకున్న బుక్స్లో ఉన్నాయి. ఫస్ట్ యాడ్ చూసావు, బ్రాండ్ మార్కెట్ యాడ్లు చూసి ఇప్పుడు యాడ్లు ఫ్రీడమ్ ఆయిల్ రాధిక చూపించింది, రాధిక వాడిద్దా, వాడదు, రెడీ అయి ఉంటుంది మేడం. షూటింగ్ స్టార్ట్ అనగానే వచ్చి 7 వాడలు వేస్తున్నట్టు చూపించింది. కానీ ఆమె నిజంగా వాడితే ఈ బాడీ వచ్చేది. వాళ్ళు వాడే ఆయిల్ ఆలివ్ ఆయిల్ 900 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. మనం వాడే వాళ్ళు వాడరు, హై క్వాలిటీ హైజీనిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్లు వాడతారు. మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఇవన్నీ ఐడియా ఉన్నారు. ఓకేనా. ఇంతవరకు మీరు ఇందులో కూడా ఈ బ్లీచింగ్ ఇవన్నీ తెలుస్తుంటాయి. ఇవన్నీ మీకు గూగుల్లో ఉంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకోటి పారాషూట్. నిజంగా ఈ పారాషూట్ ఆయిల్ మంచిదైతే జుట్లు కిందకు పోవాలన్నా పైకి పోవాలన్నా. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు బోడిగుండ్లు అవుతాం, చికెన్ క్లిక్ చేసుకుంటున్నారు గిన్నెలు. ఓకేనా. అది పారాషూట్ ఆయిల్తో వరకు ఎట్లా చేస్తాం.
అది కాదు మంది అది తీసుకో. ఇదిగో ఈ ఆయిల్ మీద ఎక్కడైనా ఎయిర్ ఆయిల్ అని కానీ నెత్తికి పెట్టుకునేదాన్ని కానీ రాసి ఉండాలి. వాటికి అవ్వదు, ఎయిర్ ఆయిల్ అని రాస్తాడు. ఎయిర్ ఆయిల్ అయితే ఎయిర్ ఆయిల్ అని రాయాలి కదా, ఎయిర్ ఆయిల్ అని ఉండదు. అంతే, నువ్వు కేసు చేసినా కూడా అది నా బాబు నేను చెప్పానా తలకు పెట్టుకునే తలకు వాడుకున్నాను. ఎయిర్ ఆయిల్ అంటే ఎయిర్ ఆయిల్ అని రాయాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ చివరిలో చూద్దాం మొత్తం మరి ఓకేనా. ఎయిర్ ఆయిల్ అని రాయాలి. మన ఆవిడ వచ్చేలోపు టీ తాగుతుంది ఎలానే. ఇప్పుడంటే మీకు ఈ కప్పులు వచ్చిందిలే గెస్ట్లని, ఇది కప్పు లాంటిది స్టీల్ది వచ్చిందండి. నన్ను చూసి ఎట్టిన మీటింగ్ వెళ్ళొచ్చేలోపు అక్కడ కూర్చొని తాగుతా నవ్వుతుంది. ఏమైనా హుషారుగా ఉన్నామంటే ఇదేంటిదో ఎక్కడిదో తెలుస్తాను. ఏం కొత్తగా డీమార్ట్లో కొన్నా అంటే కాదు, చికెన్ కిలో వేస్తే వచ్చిందండి. వరల కప్పు కొట్టిన T20 కప్పు కొట్టినంత ఫీల్ అవుతుంది. అది పరిస్థితి. నిజంగా జుట్టు పారాషూట్ ఆయిల్ మంచిదైతే జుట్టు ప్రాబ్లమ్స్ ఉండకూడదు కదా, జుట్టు పెరగాలి కదా. ఇప్పుడు యాడ్లో వస్తుంది కదా, ఇంత జుట్టు వేసుకొని మరి అలా పెరగాలి కదా. మన వాళ్ళు ఎందుకు పైకి పోతుంది పిలకలైన. ఇప్పుడు మీరు గమనిస్తే ఇంటికి వెళ్ళాక మీ అమ్మమ్మ వాళ్ళకి కానీ మీ తాత వాళ్ళ ఫోటోలు కానీ చూడు, మన ఏరియా ఎలా ఉంటుందో వాళ్ళ ఏరియా ఎలా ఉంటుందో, వాళ్ళు ఏడు దాకా ఉంటుంది. దేని సీఎం బాగా ముందుకి రింగులు తిరిగి ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఆమదు ఫొటోస్, పాత ఫొటోస్ ఉంటే చూడు ఒకసారి చెక్ చేసుకో. ఓకేనా? ఇంతవరకు క్లియరా? నిజం. ఓకే. ఇంకా సోపు సొంతూరారు మైసూర్ శాండిల్ ఉంటాయి మన ఇంట్లో. నిజంగా ఈ సొంతూరు సోపు పసుపు మరి చందనం అయితే చర్మ సమస్యలు పెరగాలన్నా తరగాలి. మరి డెర్మటాలజిస్టులు పెరుగుతున్నారండి. ఇక్కడ మీ ఇంటి పక్కన అరవిందాచారం మీద కానీ ఫేమస్ 6:30కి ఏదన్నా రేపు ఉంటే ఊరికి సరదాగా బయటకు రా. బెనిఫిట్ షో, పవన్ కళ్యాణ్ బెనిఫిట్ షో సినిమా అనుకుంటారు ఓటీ. నిజంగా నీ సోపులో పసుపు మరి చందనం ఉంటే పసుపు ఎంత యాంటీబయాటిక్, ఈ చర్మ ప్రాబ్లమ్స్ రాకూడదు కదా. అవునా కదా? ఈ సోపు వాడే సోపు చింతాలు, రెక్సోనా, సొంతూరు ఇవన్నీ మంచి అయితే డెర్మటాలజిస్టులు తగ్గాలి, కానీ పెరుగుతున్నారు. అసలు ఇదంతా ఎందుకు భయ్యా? ఇప్పుడు నువ్వు హాస్పిటల్ కదా, ప్రతి జబ్బుకు మెడిసిన్ ఉందా లేదా? ఉంది. ప్రతి రోగానికి స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉన్నారా లేదా? మరి ప్రతి జబ్బుకు మెడిసిన్ ఉంది, ప్రతి జబ్బుకి స్పెషలైజేషన్ డాక్టర్లు ఉన్నారు, కానీ జబ్బులు పెరగాలన్నా తగ్గాలన్నా? మరి పెరుగుతుంది. తగ్గినాయా? మరి తగ్గలా. ఏ హాస్పిటల్ పెట్టినా కొత్తగా టిఫిన్ బండి పెట్టినట్టు ఎగబడుతున్నారు. ఏ ఊర్లోనే ఏ హాస్పిటల్ పెట్టినా. ఓకేనా? ఓకే. ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్లు ఉన్నాయా? నేను ఏమైనా అవ్వద్దని చెప్పానా? ఇవన్నీ మనకు తెలిసిన సబ్జెక్టే, ఒకసారి గుర్తు చేస్తాను. నాకు కూడా తెలియదు దీంట్లోకి వచ్చేదాకా. నేను మెడికల్ ఫీల్డే. ఫస్ట్ రుచి గోళ్ళు వాడేవాడిని, అది బాగోదని వేరుశనగ నూనె తెచ్చా. అదేమో స్మెల్ వస్తే తినలేకపోయాం. ఫ్రీడమ్ బాగుంటుంది అనేలోపు ఫ్రీడమ్ ఒకేసారి 10 ప్యాకెట్లు వస్తాయి, బాక్స్ తెచ్చాము కాంప్లెక్స్కి వెళ్ళి. దీని చరిత్ర ఇప్పుడు తెలిసి నువ్వు ఫ్రీడమ్ ఆయిల్ 2 బాక్సులు ఇచ్చినా దండం పెడుతున్నా, నాకు వద్దు నాయన అంట. ఎందుకంటే ఇప్పుడు చూసావు కదా అంత దరిద్రం. మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి భయ్య, జబ్బులు దేవుడు ఇస్తాడు మన కర్మ అనుకున్నాం, కానీ మన ఇంట్లో వాడే ప్రొడక్ట్సే. అంతెందుకు ఇప్పుడు నీ గుండె ఎన్ని రోజులు కొట్టుకోవాలని నిర్ణయించేది నువ్వు వంట ఆయిలా లేకపోతే నీ పైన టీషర్టా? ఆయిల్. కానీ ఈ టీషర్ట్ తీసుకోవాలంటే 2-3 షాపులు తిరుగుతాం, ఒక 10 మోడల్ చూస్తాం, ఒక 7-8 కలర్లు చూస్తాం. ఇది 6 నెలల నుంచి సంవత్సరం వాడే టీషర్ట్కి ఇంత సెలెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడన్నా ఆయిల్ కానీ నువ్వు వాడే సోప్ కానీ పేస్ట్ కానీ సెలెక్ట్ చేసావా? చివరి కాలు చెప్పులు కూడా 4-5 షాపులు తిరుగుతాం, 10 రకాల కంపెనీలు చూస్తాం. 6 నెలల నుంచి సంవత్సరం ఉండేవి. కానీ మన గుండె ఎన్ని సంవత్సరాలు కొట్టుకున్న ఆయిల్ ఎప్పుడు మనం దాంట్లో అసలు ఫ్రీడమ్ ఆయిల్ ఏముంటుంది, గ్రౌండ్ నట్లు ఏముంటుంది? వాడు ఫ్రీడమ్ ఆయిల్ ఎంత క్వాంటిటీ పప్పు కూడా రాయడు. వేరుశనగ ప్యాకెట్ మీద కూడా 10 గింజలు వేస్తాడు. నువ్వు కోట్లోకి వేసేసినా అదొక ప్యాకెట్ మీద చూడరా బాబు 10 గింజలు వేసాను
అదే ఉంది దాంట్లో అంటారు. మనం చేయాల్సినవన్నీ ఇంట్లో తప్పుదాలు చేస్తాం, గుళ్ళు గోపురాలు హాస్పిటల్ తిరుగుతాం. అవునా కదా. ఇప్పుడు ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందని ఫస్ట్ ఆర్ఎంపీ దగ్గర లేదా మెడికల్ షాప్ దగ్గర ఒక ప్యాంటీన్ తీసుకుంటారు ట్యాబ్లెట్, తగ్గకపోతే డాక్టర్ దగ్గర గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆడ పోతారు, 6,000 నుంచి 10,000 పెడతారు. బల్బ్ టెస్ట్, అబ్డామినల్ స్కాను, బ్లడ్ టెస్ట్లు, మళ్ళీ మన ముఖం చూడాలంటే వాడు ఓపీ 500 కట్టాలి. అవునా కదా. ఏడా తగ్గకపోతే గుంటూరు, విజయవాడ, ఇటు నెల్లూరు, ఇట్లా నువ్వు తెలుసు కాబట్టి మెడికల్ బ్రాహ్మణ మన వాళ్ళు అయితే నెల్లూరు అట్ట వస్తారు. మెడిసిన్ ఒక 10 రోజులకు 15 రోజులకు రాస్తారు. అవి వాడినంచే బాగుంటుంది. మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇవే వాడతాం. మళ్ళీ ఆటోమేటిక్గా 4 రోజులు ఇప్పుడు ప్యాంటీన్ ఎల్ కానీ ప్యాంటీన్ డి కానీ లేకపోతే డి కానీ వేస్తాం. ఒక 5 రోజులు బాగుంటుంది. మళ్ళీ 4 రోజులు ఆపితే మళ్ళీ అదే ప్రాబ్లం. ఎందుకంటే ఈ ఆయిల్ ఇవన్నీ కలిసి. ఓకేనా, ఇంతవరకు క్లియర్. సరే, ఇదంతా ఓకే. ఓకే భయ్యా, ఇంత జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు, మోడీ ఏం చేస్తున్నా అనొచ్చు. నీ క్వశ్చన్ అదేనా? వాళ్ళకి వచ్చేస్తుంది అది నీకు తెలుసు కాబట్టి అని ఇలా అపాయింట్ చేసుకుని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాను ఇవన్నీ తెలుసు మీకు. అసలు ఎందుకు భయ, అసలు చూడు మన ఇండియా ఎలా ఉంటుందో. థమ్స్అప్ మంచిదా చెడ్డదా? థమ్స్అప్ మంచిదా, కొబ్బరి నీళ్ళు మంచిదా? మన ఇంట్లో ఏముంటుంది? ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ అత్త వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏముంటుంది చూడు. ఓకేనా. సొంతూరు మంచిదా, మెడిమిక్స్ మంచిదా? మెడిమిక్సే మంచిది. ఏదైనా శాన మీదలు వస్తే మెడిమిక్స్ వాడతారు. ఏది మంచిదో ఏది చెడో తెలుసు, కానీ మనకే తెలియకుండా మనం వాడుతున్నాం. అంటే మనకు చేతబడి జరిగింది. చేతబడి అనే అంత పెద్ద పదం ఎందుకు వాడుతున్నాం అంటే మనకే తెలియదు. ఇప్పుడు సరదాగా సినిమా చూడటానికి కూర్చుంటావు పోయి, వార్తలు కానీ సినిమా కానీ, ఆ 2 గంటల లోపు 1 గంట అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, 40 నుంచి 50 నిమిషాలు. మధ్యలో దూడతారు ఇంకా పసుపు మరి చందనం అమ్మ అనుకుంటా వేడి వడలేస్తా. మనం పదే ఏదైతే చూస్తామో, మీరు నెక్స్ట్ డీమార్ట్కి వెళ్ళినా, రిలయన్స్ మార్ట్కి వెళ్ళినా, ఏదో మన సొంత షాప్ లాగా ఏ ఫ్రీడమ్ మాల్, ఏ పారాసూట్, ఏ రిన్ని, ఏ సొంతురా అనేస్తాం. ఎప్పుడు కూడా వెనక ముందు తిప్పు చూడం, దీంట్లో ఏముంది ఏం లేదు. మనం ఎంత చదువుకున్నా కూడా చూడం. అవునా కదా. ఏదైతే పదే ఇప్పుడు దాకా ఏంటంటే టీవీలో కనిపించేది మంచిది. మహేష్ బాబు చూపిస్తేనే మంచి సోపు, సమంత చూపిస్తేనే మంచి పేస్ట్ అని నమ్మిచ్చారు మనం. అందుకే చేతపడాము, మనకే తెలకుండా వాడుతున్నాం. ఓకేనా. అది ఇప్పుడు థమ్స్అప్ ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు భయ్ యాడ్? మహేష్ బాబు కాదు, ఇప్పుడు విజయ్ దేవరకొండ చూపిస్తున్నాడు. అంతకుముందు చిరంజీవి చూపించేవాడు. ఓకేనా. వీళ్ళిద్దరు టాప్ హీరోసా, ఈ టాప్ హీరోనా? వీళ్ళిద్దరు. మరి కానీ వీళ్ళిద్దరు బతికే ఉన్నారు. మరి వీడికి ఎందుకు పోయింది థమ్స్అప్? ఎందుకంటే ఒక 6-7 నెలల కిందట మహేష్ బాబు నాకు క్వశ్చన్ చేశారు, సార్ మీరు తాగే వాటర్ బాటిల్ ఖరీదు 1000 రూపాయలు, ఏది బ్లాక్ వాటర్, థండర్ వాటర్ ఇవి. ఎందుకంటే మినరల్స్ ఉంటాయి దాంట్లో, ఏవి మినరల్స్. రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ వాడేది, బిజినెస్ మ్యాన్ వాడేది ఇది. కానీ మీరు చూపించే థమ్స్అప్ 20 రూపాయలు. మీరు కానీ మీ పిల్లలు కానీ తాగుతారా? వాళ్ళు తాగరు. వాళ్ళ కాళ్ళ మీద కూడా పొరపాటును కూడా బంగారు. ఓకేనా. ఎందుకంటే దాంట్లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది, ప్లస్ పెస్టిసైడ్స్ కలిసి ఉంటాయి. ఇదంతా తెలిసిన సబ్జెక్టే, కానీ మనం పోయి తాగుతాం తెచ్చుకోండి డబ్బాలు. అవునా కదా. ఇప్పుడు వీడు మానేశాడు, కానీ కంపెనీ ఆగిపోయిందా బ్రాండ్? ఇంకొక హీరో చిరంజీవి మానేశాడు, ఆగల. చూశారంటే ఇప్పుడు పోస్ట్లో పవన్ కళ్యాణ్ పెప్సీకి ఇచ్చాడు. ఇవన్నీ తెలిసివాడు ఏ ప్రోడక్ట్కి యాడ్ అయ్యాడు, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. కానీ వీళ్ళందరూ వాళ్ళ ఆదాయం కోసం ఇస్తున్నారు. ఇంకోటి మ్యాగీ ఉందా, బ్యాన్ అయింది భయ్యా? ఉంది, కానీ బ్యాన్ అయింది ఒక 3 సంవత్సరాల కింద. ఎందుకంటే దీంట్లో సీసం ఉంటుంది, క్యాన్సర్ కారకం, వాడకూడదని ఆల్రెడీ ఈ తిని దాని బారిన పడ్డ వాళ్ళు కూడా ఉన్నాయి. అందుకని బ్యాన్ చేస్తే ఇప్పుడు న్యూ మ్యాగీ, పీ మ్యాగీ
డీమార్ట్ బాగా స్టార్టింగ్లో ఉండేది ఏ దిండ్లు. ఓకేనా. ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా, బ్యాన్ అయింది భయ్య? ఉంది. ఇది కూడా బ్యాన్ అయింది. ఎందుకంటే దీంట్లో పంది కొవ్వు ఉంటుంది, చర్మ క్యాన్సర్ వస్తుంది, ఇది వాడకూడదు. కంపెనీ మళ్ళీ ఏం చేశాడు, గ్లో అండ్ లెవెల్ పేరు మార్చడం, వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ పట్టుకోవడం, మళ్ళీ మార్కెట్లో. ఓకేనా. ఇది ఇంతవరకు సరే. ఇదంతా ఓకే పోయి నాకు అర్థమైంది. దీని నుంచి ఏదైనా బయటపడే మార్గం ఏమైనా ఉందా? ఉంది కాబట్టి నీ దగ్గర సాయం చేసుకొచ్చాడు. ఓకేనా. అదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్. విన్నారా? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం కదా, కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఎవరు ఉంటారు అన్నమాట. ఓకేనా. అమెరికాలో ఒక అతను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటయ్యా? మీరు ప్రతి కంపెనీలకి హలో, నేను ఒక వస్తువు తయారు చేస్తాను, నేరుగా జనం దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఒక సోప్ తయారు చేయాలంటే కంపెనీ ఉండాలా కదా, కస్టమర్. నాకు మధ్యలో వీళ్ళు ఎవరు అవసరం, మహేష్ బాబు కానీ హోల్సేల్ రేట్ వీళ్ళు ఎవరు అవసరం. ఓకేనా. బాగున్న మనిషి ఇప్పుడు ఒక సోప్ తయారు చేసి సాయం వచ్చాడు నీ దగ్గరికి. వచ్చి పేరేమన్నారు, అమ్మన్నారు, సంతూరు ఇవన్నీ కెమికల్ వేస్ట్, యాప పుదీనాతో చేసిన సోప్ ఉంది, ఒకసారి వాడు చూడంటే నువ్వు వాడతావా? సరే, నువ్వైతే మంచివాడు కాబట్టి వాడతావు, నేనైతే వాడను. ఎందుకంటే ఇది ఎక్కడ కనపల్లా, ఏ టీవీలో చూడాల, మా పక్కింటోడు అట్లా, ఎదురింటోడు అట్లా. అంటే నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతాను. అంటే నమ్మం. ఫస్ట్ ఏమో ఈ సోప్ ఎట్లా ఉండదో ఏమో అనుకుంటాము. ఇప్పుడు పోయి కంపెనీ మెడిసిన్ అంటే కొద్దిగా పర్లేదు అనుకుంటాం, కానీ ఇప్పుడు బ్యాచ్ కంపెనీలు వస్తున్నాయి 10 లక్షలు 5 లక్షలు, అవి మనం తీసుకోవాలంటే ఆలోచిస్తాం. ఎప్పుడు అసలు చూడలేదు ఈ కంపెనీ. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి, బ్యాచ్ కంపెనీ చూస్తావు, ఎప్పుడు చూడలేదు, ఎవడు వాటలే, ఏ హాస్పిటల్ రాయట్లేదు, ఇవి మనం ఇది అయింది. అలానే ఇది కూడా ఫస్ట్ మరీ బాగా క్లోజ్ అయితే అది కూడా ఎలా ఇది అవుతా ఉంటే వాడు సాయం ఒక అడుగు ముందుకేసి, అమర్నాథ్ నువ్వు ఈ సోప్ వాడుకున్న తర్వాత నీకేమన్నా పడకపోతే, ఏమన్నా ఇబ్బందిగా ఉంటే రిటర్న్ తీసుకుంటాను అనగా నువ్వేమనుకుంటావు? సాయం అంత గట్టిగా చెప్తున్నాడంటే సరే, అదే అసలు సాయం సంగతి తేలుద్దాం, ఈయన రిటర్న్ పాలసీ అంత క్వాలిటీ అంటున్నాడని చెప్పి తీసుకొని పోయినా కూడా ఇంటికి పోయాక నువ్వు రెగ్యులర్గా వాడే సంతూర్ సోప్ లాగే రుద్దుకుంటావా, డౌట్గా రుద్దుకుంటావా? డౌట్గానే రుద్దుకున్నా. కానీ డౌట్గా రుద్దుకున్న నీకే నచ్చిందంటే క్వాలిటీ ఉన్నట్టు. అంతెందుకు ఇప్పుడు మన ఇంట్లో 4 ఉన్నామంటే 4 ఒక సోప్ వాటర్, ఒకళ్ళు సంతూర్ అంటారు, ఒకరు మైసూర్ శాండిల్ అంటారు, ఇంకొకరు చెంతాలు అంటారు. కానీ ఇంట్లో ఉన్న 4కి ఈ సోప్ నచ్చితే యాప పుదీనాది క్వాలిటీ ఉండట్టా లేదు. ఓకేనా. ఓకే, బాగుందయ్యా. నువ్వు బిజినెస్ డెవలప్ అయిన తర్వాత వీళ్ళందరినీ ఎదవాలంటున్నావు, నువ్వు కూడా కల్తీ చేయమని గ్యారంటీ అయింది. మంచి క్వశ్చన్ కదా. కస్టమర్లు ఏర్పడ్డాక ఒక 100 మంది అంతవరకు తక్కువ సంఖ్య, ఎగ్జాంపుల్ బాగుంటుందని 100 మంది పోయింది సోపు, తర్వాత నువ్వు కల్తీ చేయమని గ్యారంటీ అయింది. దానికి అతను, సార్ మీరు పొరపాటు పడుతున్నారు, ఇక్కడెక్కడ నాకు చేతబడి చేసే అవకాశం లేదు, వాడుకున్న మనిషి బాగుందంటేనే పక్క వ్యక్తికి పోద్ది. 100 మందికి నచ్చిందంటే 100 మంది మైండ్ సెట్ ఒకటి కాదు, బాడీ నేచర్ ఒక విధంగా ఉండదు. కానీ 100 మందికి నచ్చిందంటే క్వాలిటీ ఉన్నట్టు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్వాలిటీ ఇవ్వాల్సిందే. 101 వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నా 100 మందికి నచ్చింది 101 వ్యక్తికి దగ్గర పోయింది. ఇది కల్తీ చేస్తే కంపెనీ ఉంటుందా, ఆగిపోద్దా? ఇప్పుడు నీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన 4 బాదం పాలు తాగడానికి వెళ్ళాం, మాకు 3కి నెల్లూరు బస్ స్టాండ్లో క్వాలిటీ బాదం పాలు ఉంటుంది, మా 3కి మంచి బాదం పాలు ఇచ్చారు.
అయిపోయేలోపు మనం చివరిలో అయిపోయేలోపు కొద్దిగా నీళ్లు కలిపిచ్చాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన మైండ్ ఉందా లేదా భలే చోట తీసుకొచ్చావు, అసలు ఇదేం బాధ పాలు ఆ నీళ్ళగా ఉన్నాను అంత తాగు. పక్కన వాళ్ళకి కూడా చెబుతాం, క్వాలిటీ అని పెట్టాడు ఈ నా కొడుకు ఇది చూడు అని చెప్పంట. కానీ నీకు కూడా చిక్కటి బాదం పాలిస్తే బాగుందని అని చెబుతాం. పక్కన ఇంకే మాటలు కలిపి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడైనా మేము ఏడా తాగుతాం ఇవన్నీ చెప్తాం మనమే ఇంకొకటి ముందుకు వేసి. ఇది కూడా అంతే, 101 వ్యక్తి దగ్గరకు పోయినా కూడా ఇతనికి నచ్చితేనే కంపెనీ 102 వ్యక్తి దగ్గర పోతుంది, లేదంటే ఇంత క్లోజ్ అయ్యి. అసలు నీకు గట్టిగా చెప్పాలంటే భయ, వాడు గొంతు మీద వాడు కత్తి పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఉంది సోప్ ఇచ్చావు భయ్య, నేను ఎంతసేపు గంట కొట్టుకున్నా, కానీ నువ్వు సోపు తీసుకెళ్ళావు. నీకు నువ్వు నచ్చకపోతే నెక్స్ట్ మంత్ వాడవు, దండం సాయన్న నా అది బాగలేదు నేను వాడిని అంటాం. అవునా కదా? నచ్చితేనే మీ మామయ్య వాళ్ళకో ఇంకో వాళ్ళకి పక్కన వాళ్ళకో తమ్ముడు వాళ్ళకో ఎవరికి ప్రిఫర్ చేస్తాం. అవునా కదా? మరి నచ్చేలాగా చేయాలంటే ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కంపెనీ మీద ఉంటుంది. ఎందుకంటే 102 వ్యక్తి దగ్గరకు పోయినా వాడు క్వాలిటీ అయిపోతే కంపెనీ ఆగిపోద్ది. ఎందుకంటే తర్వాత ఒక నెల చూస్తావు, 2వ నెల ఎలా నీ సొంతం నీ మైసూర్ ఛానల్ దానికి వెళ్ళిపోతావు. అందుకని కంపెనీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త చేయాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్, బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏందయ్యా అంటే, సరే ఇది వాడుకున్న వాళ్ళకి ఆరోగ్యం. ఓకేనా? ఇది ఇంట్లోకి వాడుకుంటా జాబ్ లాగా చేసుకుంటే వాళ్ళకి ఆదాయం అయినా ఆదాయం ఎలాగంటే, ఇప్పుడు నాకు 3 నెలలు అయింది నేను ఫస్ట్ 109 రూపాయలు పడింది. ప్రోడక్ట్ తీసుకొని నా కింద 4-5 తీసుకునే లోపు 109 పడింది. తర్వాత నెల 793 పడింది. ఆ చెక్కులు ఇవన్నీ అల్లా చెక్కు 793 పడింది. తర్వాత ఈ మంత్ 7,129 పడింది. ఈ 790 పడ్డప్పుడు నా కింద 40-50 మంది ఉన్నారు. నేను ప్రోడక్ట్ తీసుకున్నా, వాళ్ళు టెస్ట్ చేసుకుని ప్రోడక్ట్ తీసుకున్నారు. తర్వాత ఈ 7,000 100 మంది అయ్యారు నా కింద, 7,000 పడింది. ఓకేనా? ఈ 100 రూపాయలు కూడా నాకు ట్యాక్స్ కట్టే పడింది. 790 కూడా నాకు ట్యాక్స్ కట్టే పడింది. ఇది కూడా ట్యాక్స్ కట్టే. అప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆరోగ్యం ప్లస్ ఆదాయం ప్లస్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఇవన్నీ ఉంటే దేశం డెవలప్ చెందిద్దా? లే, ఇది గవర్నమెంట్కి నచ్చి లీగల్ చేసింది అన్నమాట. ఓకేనా? ఓకే, ఇంతవరకు ఓకే అయ్యా. తర్వాత ఇది అమెరికాలో కదా, తర్వాత మన వాళ్ళు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో ఈ నిరుద్యోగ యువకులు పెరుగుతున్నారు, అనారోగ్యం సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అసలు దేశం డెవలప్ అవట్లా, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటా ఉంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతున్న కంట్రీ అనే చెప్తాం ఇప్పుడు కూడా. ఓకేనా? డెవలప్ అయిన కంట్రీ అని ఎప్పుడు చెప్పాం, ఎలా ముందుకు వెళ్ళాలని. బాగా డెవలప్ అయిన కంట్రీస్ ఏది అమెరికా, జర్మనీ, జపాన్, ఇవన్నీ చైనా ఇవన్నీ తిరిగి వస్తే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బాగా రన్ అవుతుంది. అమెరికాలో 30 కోట్ల మంది జనాభా ఉంటే 2 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఆడ అమెరికాలో గమనిస్తే భయ 13 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడరు, ఇలా ఏదో ఒక బిజినెస్ ఇలా చేస్తూ ఉంటారు. అందువల్ల ఆ దేశం అంత డెవలప్ చెందింది. ఇది బాగుందని చెప్పి మన ఇండియాకి తీసుకొచ్చారు. మన దేశం కూడా డెవలప్ అయ్యింది, బాగా ఇది అవుతుంది. తీసుకొస్తే మన వాళ్ళు ఏం చేశారు, మన ఇండియా సైకాలజీ తెలుసుగా, ఏ అవస్థలైన లూప్ హోల్స్ పట్టుకుంటారు. ముందు తెచ్చిన ఉద్దేశం ఏదైతే వీళ్ళు గబ్బు చేశారు. అది ఎలా అంటే, కంపెనీ ఒకటి వచ్చింది, సాయం వచ్చి అమర్నాథ్ ఒక 10,000 కట్టు, ఇద్దరు జాయిన్ చేసుకో, ఇటు ఒక 10,000 కట్టి ఇటు ఒక 10,000 కట్టి, ఇటు ఒక వెయ్యి వస్తాయి. ఓకేనా? 10 మంది చేత కట్టి నీకు 10,000 వస్తాయి. 50 మంది చేత కట్టి ఒక 30-40,000 వస్తాయి. 100 మంది చేత కట్టి ఒక 50-60,000 వస్తాయి. 200 చేత కట్టి 1,00,000 ఫారం. అలా వచ్చిన అగ్రి గోల్డ్, ప్యారల్స్, ఇవన్నీ ఎక్సై గోల్డ్ ఇవన్నీ. తర్వాత ఇంకొంతమంది సూటు బూటు నీకు నాకు అవసరం లేదు, ఎట్లా నువ్వు ఒంగోలు వస్తే సాయం తగిలి అన్నది సూటు బూటు తీసుకో, మనకేం రాదు. కాకపోతే
ఒక నలుగురిని చేసుకుంటే మన డబ్బులు మనకు వస్తాయి. ఇట్నే మళ్ళీ ఒక 50 మందిని చేసుకుంటే ఒక 20-30 ఒక 200 మంది చేసుకుంటే 1,00,000 కార్ అనేలోపు నువ్వు టెంప్ట్ అయ్యి సూటు బూట్లు అవసరం లేకపోయినా తీసుకున్నావు మనీ అనేలోపు. తర్వాత ఇంటికి పోయేలోపు సిస్టర్ ఉండి మైండ్ ఉందా లేదా, ఇది ₹1000 షూటు 4,000 తెచ్చున్నాం, ఇది ఏం చేసుకుంటావు ఇదని తిట్టేలోపు నీకు అసలు 1,00,000 ఎట్లా వస్తుంది అది అని తిట్టేలోపు సాయానికి ఫోన్ చేశాను. ఏం సాయన్న ఇదంతా ₹1000 అంటే నాకు గంట కట్టావు అని చెప్పి అంటే సాయన్న ఏమన్నాడు, వెంటనే సాయన చేస్తాను. సాయన్న ఏమన్నాడు, అమ్మ నాది నేను ఆల్రెడీ మోసపోయాను, నువ్వు కూడా నలుగురిని చూసుకో, నీ డబ్బులు నీకు వస్తాయి అని చెప్పేసి నువ్వేం చేస్తావు, నాలాంటి క్లోజ్గా ఉండాలి ఫోన్ చేస్తావు. అప్పుడు నువ్వు 1,00,000 చెబుతావు కానీ లాస్ అయింది చెప్తావా చెప్పు. అలా ఒకరు మోసం చేసుకొని మొత్తం ఇండియా మొత్తం గబ్బు అయిపోయింది. ఓకేనా, ఇండియా మొత్తం గబ్బు అయిపోయినా మన్మోహన్ సింగ్ అబ్దుల్ కలాం గారు బతికున్నప్పుడు ఆయన దగ్గర పోయింది కమిటీ, సార్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మన పనికి రాదు, వాళ్ళు పుట్టింటికి పంపించాలనుకుంటున్నాం దీన్ని ఐదనలోపు అబ్దుల్ కలాం గారు ఉండి అసలు మీరు తెచ్చిన ఉద్దేశం ఏంది, క్వాలిటీ ప్రోడక్ట్ ప్రతి ఇంటికి పోవటం, ఎంప్లాయ్మెంట్ కోసం గవర్నమెంట్కి ట్యాక్స్ దేశం డెవలప్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ నుంచి పీజీ అయిపోయిన వాళ్ళు ఏటా ఇండియాలో 9 నుంచి 10 లక్షల మంది బయటకు వస్తున్నారు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ప్రతి ఇంటి గవర్నమెంట్ ఉద్యోగం అంటున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం వల్లే ఇప్పుడు మన చుట్టుపక్కల ఇంటి దగ్గర సచివాలయం ఉంది భయ, దాంట్లో జాబులు 10 నుంచి 11 మంది 10-11 ఉంటాయి. కానీ ఆ ఏరియాలో చదువుకున్న వాళ్ళు డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళు 300 మంది ఉంటారు మినిమం. ఓకేనా, ఇప్పుడు జగన్ వీడు జాబులు ఇట్లేదని చంద్రబాబు నాయుడు కోటేస్తారు. 10 జాబులను స్లో కోల్పోయి కూడా చేస్తాం. చంద్రబాబు నాయుడు వస్తాడు, జాబులు వదులుతాడు, ఈ 10 వదలాలి వాడు. మిగతా 10 మందికి వస్తే 290 మంది వర్క్నే ఉంటారు. మళ్ళీ వీళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆడగానే జగనే బెటర్, ఇటు దిగాలి చంద్రబాబు నాయుడు గారు, జాబులో ఏమి లేవంటారు. అవునా కదా, అదే ఇలా చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ ప్రెజర్ ఉండదు కదా, ఎంప్లాయ్మెంట్ దొరికింది కదా. ఓకేనా, క్లియర్ అని చెప్పేసి అంటే అబ్దుల్ కలాం గారు ఉండి మీరు మన ఇండియా సైకాలజీ తెలిసి దాని మార్పులు చేర్పులు చేయలేదు. ప్రతి 50 నుంచి 100 కోట్లు ఉండవుడుగా మనీ స్కీమ్స్ అనే కంటే స్కామ్స్ అంతే కదా. ఇప్పుడు 10,000 ఉంది, ఒక 10,000 మంది కడితే ఉంటుంది, 20,000 మంది కడితే ఉంటుంది, 50,000 మంది కడితే ఉంటుంది, 1,00,000 మంది కడితే ఉంటుందా, వాళ్ళ బ్యాగ్ నిండుది బోర్డు తిప్పేశారు ఎరల్స్ ఇవన్నీ అంతే కదా. ఇవన్నీ అని చెప్పేసి అంటే ఇది కానీ తీసేస్తే మళ్ళీ మన ఇండియా ఇప్పుడు అలా డెవలప్ చెందదు, ఇంకా బ్యాక్కి వెళ్ళిపోద్ది. మన ఇండియా సైకాలజీ తగ్గట్టు మార్పు చేర్పులు చేయమంటే అప్పుడు ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినాయి. ఓకేనా, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు కూడా మళ్ళీ దీంట్లో కొన్ని వచ్చినాయి. 20,000 కొనాలి, 30,000 కొనాలి, ఇవే కొనాలి, గిన్నెలు, రైస్ కుక్కర్లో ఇవన్నీ వచ్చినాయి. మళ్ళీ అవి కూడా బ్యాన్ చేసి ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్లో కూడా నీ ఇష్టం 500 కొను, 1000 కొను, లేకపోతే 100కే కొను, నీకు నచ్చిన ప్రోడక్ట్లు నీకు నచ్చిన అమౌంట్ కొన్ని ఫార్మేట్ తయారు చేసి ఈ ఫాలో అయ్యే కంపెనీలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినాయి, లీగల్ చేసిన 2016లో డైరెక్ట్ సేల్. ఓకేనా, ఇంతవరకు క్లియరా. నేను చేసేది ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టేజ్ కంపెనీ విన్నావా, వెస్టేజా కంపెనీ చెప్పాడా, ఓకే వెస్టేజ్లో ఎందుకు చేయాలంటే పోయా మిగతాయి పొంది టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. ఈ బిజినెస్ చేయవు. ఓకేనా, అది సెకండరీ. నువ్వు ఇంట్లో ఏ ప్రోడక్ట్ అన్నా ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కింద ఉన్న కంపెనీలు మాత్రమే వాడు. 100 నుంచి 200 ఏ కంపెనీ ఇట్లా. ఓకేనా, అది దీంట్లో మాత్రమే క్వాలిటీ ఉంటాయి. ఇక నుంచైనా తెలిసి తప్పు చేయగలుగుతాం. మనం ఇంత కష్టపడుతున్నాం, 1,00,000-2 లక్షలు కూడా పెడతాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరగానే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం హాస్పిటల్కి ఇట్లా పెడుతున్నాం. అదే కొద్దిగా మనం కానీ జాగ్రత్తగా ఉండి ఇలా ప్రొడక్ట్లు షాప్ చేంజ్ చేసుకుంటే మనం హాస్పిటల్కి 80 నుంచి 90% వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పటి నుంచి ఆలోచించుకుంటే
ఓకేనా. ఈ వెస్టేజ్ కంపెనీ ఓకేనా. ఆ రోజు ఈ వెస్టేజ్ కంపెనీ మేమెందుకు తీసుకున్నామంటే ఈ హెర్బల్ లైఫ్ యామి ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో 10,000 20,000 ప్రోడక్ట్లు ఉన్నారు. అవి కూడా మనకు ఉపయోగపడే ఉండవు. మిల్క్ షేక్ ఆ షేక్ ఈ షేక్లో ఉంటాయి. కానీ ఈ వెస్టేజ్లో మాత్రమే రీపర్చేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సోపు పేస్టు ఇవన్నీ అది ఓకేనా. దీంట్లో 4 ఉంటాయి. ఒకటి హోమ్ నీడ్స్, 2 ఫుడ్ సప్లిమెంట్. ఫుడ్ సప్లిమెంట్ అంటే ఐడియా ఉందా? ఫుడ్ సప్లిమెంట్ అంటే మనం ఆహారంలో ఏదైతే మిస్ అయిందో వాళ్ళు ఫుడ్ ద్వారా క్యాప్సూల్ ద్వారా ఇవ్వటం అనమాట. ఎందుకంటే ఏ జబ్బు అయినా మనకి పోషకాహార లోపం వల్లనే వస్తుంది కాబట్టి ఆ మిస్ అయిన దీంట్లో ఇవ్వటం. 3వది బ్యూటీ కేర్. ఇప్పుడు దాకా మనం ఇవన్నీ అన్నాం కదా, పందికోపాయి అని. దీంట్లో బీట్రూట్ క్యారెట్ విడుదల చేసింది. 4వది అగ్రి. ఏదైనా మనకు అవసరమైనవి మనకు నచ్చినంత తీసుకోవచ్చు ఓకేనా. ఇంతవరకు క్లియర్. అందువల్ల మనం ఇది ఎంచుకున్నాం. ఇప్పుడు సోపు పేస్టు రెగ్యులర్గా వాడేది ఉన్నవాడైనా లేనివాడైనా 2 రోజులకైనా స్నానం చేయాల్సింది. సోపు మళ్ళీ రీపర్చేజ్ అయింది. మనం సోపు పేస్ట్ ఏముందనుకుంటాం. ఇప్పుడు ఏసీలు ఇవన్నీ పెద్ద బిజినెస్లు అనుకుంటాం, కానీ ఈ ఏసీలు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కొనేది. సోపు పేస్ట్లు ఇవన్నీ రోజు కొనేది ఓకేనా. ఇంతవరకు క్లియరా. అది ఇది వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలంటే ఇప్పుడు మీరు ఉన్నారు భయ ఎంత వస్తుంది, ఒక 30 వేసుకో ఓకేనా. ఎక్స్పెన్స్ కలిపి ఒక 35-40 వేసుకోవచ్చు ఓకేనా. 30-45,000 సరిపోతున్నాయా? పిల్ల ఎన్ని సంవత్సరాలు అయింది? 4 ఏళ్ళు. పిల్లలు ఒక పాప. ఫస్ట్ మ్యారేజ్ కాకముందు ఎంత? 15,000. ఇది దానికి సరిపోయింది. ఎందుకంటే నీ మెయింటెనెన్స్కి ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ ఖర్చులు. పెళ్ళయ్యేలోకి ఎంత? సరే 20-25 వేసు. ఇది ఇంతవరకు దానికి సరిపోయింది. ఎందుకంటే వచ్చిన ఊరుకోదుగా, ఆడకి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అది తిందాం ఇది తిందాం అంటారు. ఇంట్లో అయినా జరిగేది ఓకేనా. ఖర్చు ఇప్పుడు పాప పుట్టేలోపు ఇది 30 అయింది ఓకేనా. ఏమా స్కూల్కి వెళ్ళేలోపు ఇది 33-35 అయింది. ఏడా దీనికి సరిపోద్ది. ఆమె కాలేజీకి వెళ్ళేలోపు 40-50 వేసుకో. దీనికి సరిపోద్ది. నీది 60-70 లోపు ఏమో పెళ్ళిడికి వస్తుంది. ప్లస్ నీకు వయసు అయిపోద్ది. ఎక్కడెక్కడైనా మిగిలించుకునే అవకాశం ఉందా? ఈలోపు మధ్యలో హాస్పిటల్స్, సౌత్ బంతులు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ. ఈలోపు ఇంకోటి గమనించామంటే ఎక్కడ ఒకటివే చేస్తున్నావు. నువ్వు చనిపోయే ముందు దాకా కూడా ఒకటివే చేయాలి. ఇంకా 4-5 సంవత్సరాలు అయితే మీ పేరెంట్స్ కూడా నీ మీద ఆధారపడతారు. 6 నీ మీద. మనం యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నాం భయ్య ఓకే. ప్యాసివ్ ఇన్కమ్కి రావాలి మనం. యాక్టివ్ ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు కంపెనీలో, మీరు చేస్తేనే ఇస్తారా చేయకపోయినా ఇస్తారా? సంవత్సరం చేశారు 2 లక్షలు సేల్ పెంచావు, ఒక నెల రెస్ట్ ఇస్తారా? ఇవ్వరు. ఒక వారం అయితే ఓకే అంటారు, ఒక నెల అయితే జీతం అసలు ఇవ్వరు. అదే 2 నెలలు అయితే బ్యాగ్ దొరుకుతాయి అంటారు. అవునా కదా ఓకేనా. ఇంకోటి గమనించామంటే భయ్య, మన ఇండియాలో ఎక్కడైనా ఒక వ్యక్తి మీద, పనిచేసే వ్యక్తి మీద ఫ్యామిలీ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 1 వీక్ చేయకపోతే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక నెల వచ్చింది అనుకో, కొంచెం అప్పు చేసి రొటేషన్ చేస్తాం. అదే 2 నెలలు వస్తే ఈఎంఐలు ఇవన్నీ నెత్తి మీద పడి ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు ఓకే. అసలు పనిచేసే వ్యక్తి భూమి మీద రాకపోతే ఫ్యామిలీ దాకా ఇంట్లో నుంచి బయటకు కూడా రాకుండా ఉంటారు. ఇన్కమ్ సోర్స్ అయిపోతుంది. అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న లైఫ్ రోడ్డు మీదకి వస్తుంది ఓకేనా. అందుకని మనం సెకండ్ ఇన్కమ్ కావాలి. మీరు జాబ్ చేస్తున్నారు కొంచెం పెరగాలి. ఎందుకంటే మీరు గమనించారంటే 4-5 సంవత్సరాలు అయితే రిప్రజెంటేటివ్ దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్యాచ్ కంపెనీలు స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ డాక్టర్లు నువ్వు ముందు వెళ్తే నాకు ఎంత అంటారు, లక్షకి ఎంత ఇస్తావు. అవునా కదా. అన్నీ ఇదైనాయి. రిప్రజెంటేటివ్ ఫీల్డ్ కూడా చేయలేమని ఆయన
రూపాయి పెట్టేది లేదు, కట్టించేది లేదంటే ఇప్పుడు చూడు ఎంటాడు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఒక సంవత్సరం కష్టపడ్డా ఉంటే భయ్యా నీకు ఎంత కావాలంటే ఎంత వస్తుంది. నీ ఇంట్లో మీ అత్తగారి ఇంటికాడ ఉన్న నెల్లూరులో ఉన్న నీకు ఇన్కమ్ వస్తుంది. అది ఎలా అనేది నీకు చెప్తుంది. ఓకేనా? సెకండ్ ఇన్కమ్ ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. వాడు ఆస్తి ఎంత ఉంటుంది? 3,000 కోట్లు ఉంటుందా ఉందా? వాడు రూపాయి నవరాత్రి బయటికి ఆడిస్తున్నాడు. నాగార్జున ఆస్తి ఎంత ఉండదు? వీడి మీద ఎక్కువ ఉంటుంది. వాడు గడి డిటర్జెంట్ పౌడర్ ఆడిస్తున్నాడు. వెంకటేష్ రామరాజు బనీలు దాయాలు ఆడిస్తున్నాడు. వీళ్ళందరూ సెకండ్ ఇన్కమ్ కోసం 1,000 కోట్లు ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే ఇంకొక ఎకరం కొనవచ్చు, ఇంకొక బిల్డింగ్ కొనవచ్చు. మనం ఒక 30-40 వేలు రాగానే చాలు. మన కింద మరీ దారుణంగా ఉండేవాళ్ళు 10,000 చేసామని చూసుకొని మనం బెటర్గా ఉన్నాం అనుకో. కానీ ఇక్కడ 30,000-40 వేలలో ప్రశాంతంగా పోయా. అసలు ఇప్పుడు మీరున్నారు కేబీకి వెళ్ళి ప్రశాంతం కావాల్సింది మనం పెట్టగలుగుతాం. పిల్లలకైనా మిస్సెస్కైనా ముందు మనం వెళ్ళగానే అది ఆ లిస్టు చూసి ముందు రేట్లు చూస్తాం. అవునా కదా? ఇది మనం తినగలుగుతాం లేదు, మన బడ్జెట్ సరిపోద్దలేదు, దానికి తక్కువ ఉండదు సెలెక్ట్ చేసుకొని దీని వస్తాం. అవునా కదా? ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయి బతుకుతాం. అందుకని మనకు సెకండ్ ఇన్కమ్ కావాలి. ఇదేం లేదు, ₹1 కట్టేది లేదు, కట్టించేది లేదు. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. నువ్వు ఇప్పుడు దాకా డీమార్ట్లో తీసుకుంటే ₹1 రాదు. నువ్వు ఇప్పుడు దాకా డీమార్ట్లో తీసుకుని ఒకసారి ఇక్కడ తీసుకో. బాగుందంటే ముందుకెళ్ళు. ఓకేనా? నీకు బాగా అనిపిస్తే పక్కన వాళ్ళకి షేర్ చేయటం. ఓకేనా? పాయింట్లు వస్తాయి. పాయింట్స్ అనేది అమౌంట్ రాదు. ఇప్పుడు మనం 100 పాయింట్లు కొన్నామనుకో 100 అలా పడిద్ది. మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అంటే మళ్ళీ 100 పాయింట్ ప్రోడక్ట్ 54 ఉంటే మనకి 45కి వస్తుంది ప్రతిసారి. ఐడి ఉంటేనే ప్రతిసారి. నువ్వు యాడైనా కొనుక్కో. నువ్వు 2,000 ఇక్కడ ఒంగోలు మలబార్ గోల్డ్ పక్కన ఉంది. నెల్లూరులో కూడా 2 చోట్ల ఉన్నాయి. అవి మీకు అడ్రస్ చెప్తాను. నెల్లూరులో కూడా మన టీం ఉంది. మేము వస్తుంటాం 4 రోజులు. అడ్రస్ కూడా చెప్తాను. అన్నీ ఉంటాయి. సోప్స్, పేస్ట్, అన్నీ నిత్యావసరాలు అన్నీ. ఈ గ్రాసరీస్ కాకుండా. ఓకే, 1800 బిల్లు వచ్చింది. వస్తే దీంట్లో ఇందాక ఆయిల్ అన్నా కదా, దీంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ ఆల్రెడీ మీకు తెలుసు తౌడు ద్వారా తీసింది. తౌడు ద్వారా ఎందుకు తీసానంటే అప్పుడు చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు వడ్లు దంచేవాళ్ళు మిల్లులు లేనప్పుడు. అప్పుడు ఆ పొట్టు పోయి ఆ బియ్యానికి ఆ తౌడు అట్లానే ఉంటుంది కదా ముడి బియ్యంలో. ఆ తౌడు లోపల పోవటం వల్ల దాంట్లో 10 నుంచి 12 రకాల విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి జుట్టు ఓడటం నొప్పులు కానీ ఏమి లేవు, షుగర్లు ఏవన్నీ. ఎప్పుడైతే వైట్ రైస్ అలవాటు అయిందో ఇవన్నీ ఇది వచ్చి తౌడు ద్వారా. ఇప్పుడు మనం మంత్రి సత్యనారాయణ అని విజయవాడలో నైట్ తౌడు నానబెట్టుకొని ఉదయాన్నే తాగమంటున్నాడు. మనం తాగుతామా? తాగు. ముడిపోయింది ఏమంటే తినం. అందుకని తౌడు ద్వారా ఆయిల్ తీస్తే 3 పొట్ల 4 రూపంలో వేసుకుంటే ఆ మిస్ అయిన 10 రకాల విటమిన్స్ వస్తాయని చెప్పి ఆయిల్